వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 3 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఎక్సర్సైజ్ 3 నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎక్సర్సైజ్ 3A, ఫైండ్ ద రేడియన్ మెజర్స్ కరస్పాండింగ్ టు ద ఫాలోయింగ్ డిగ్రీ మెజర్స్. చూడండి నాన్న, ఇచ్చిన డిగ్రీస్ని మనం ఏం చేయాలి, రేడియన్లో మెజర్ చేయాలి. ఫార్ములా ఏంటి రేడియన్ మెజర్కి? రేడియన్స్ ఈక్వల్ టు π/180 ఇంటూ డిగ్రీ. ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. π/180 ఇంటూ 25 డిగ్రీస్. క్యాన్సిల్ చేస్తే ఏమైంది నాన్న? 5తో క్యాన్సిల్ చేయండి. 5 5s are 5 3s are 5 6s are 5 ఇంటూ π 5π/36. ఇది రేడియన్ మెజర్. సెకండ్ వన్, -47 డిగ్రీస్ 30 సెకండ్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం వీటిని రేడియన్స్లోకి మార్చాలి. ఫార్ములా ఏంటి? R ఈక్వల్ టు π/180 డిగ్రీస్ ఇంటూ డిగ్రీ. సబ్స్టిట్యూట్ చేయండి నాన్న, ఏమైందో. ఫస్ట్ దీన్ని కన్వర్ట్ చేయండి డిగ్రీస్లోకి. ఏమైంది? -47 డిగ్రీస్ మినిట్స్ని ఏం చేయాలి, డిగ్రీస్లోకి మార్చే 30/60. 31s are 32s are ఏమవుతుందన్న? -47 half. 47 2s are 94. 94 plus 1 95 -95/2. ఇది డిగ్రీస్లో కన్వర్ట్ అయింది. ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ π/180 ఇంటూ ఎంత వచ్చింది డిగ్రీ? 95/2. దీన్ని సాల్వ్ చేయండి నాన్న. 5తో 5 1s are 5 9s are నెక్స్ట్ 5 3s are 5 6s are ఎంత అవుతుంది నాన్న టోటల్? -19π/36. 2s are 72. అంతేనా? -19π/72. థర్డ్ వన్, 240 డిగ్రీస్ ఇచ్చారు నాన్న. రేడియన్స్లో కన్వర్ట్ చేయండి. π/180 ఇంటూ డిగ్రీ. π/180 ఇంటూ డిగ్రీస్ ఎంత ఇచ్చారు? 240 ఇచ్చారు. క్యాన్సిల్ చేస్తే ఏమైంది? 6 4s are 6 4s are నెక్స్ట్ 6 3s are 60 4s పోతుంది, 60 3s పోతుంది. ఏమైంది? 4π/3. నెక్స్ట్ ఫోర్త్ వన్, 520 డిగ్రీస్. రేడియన్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? రేడియన్స్ ఈక్వల్ టు π/180 ఇంటూ డిగ్రీ. π/180 ఇంటూ 520. 0 0 క్యాన్సిల్. 2తో 2 2s are 2 6s are 2 9s are ఏమవుతుందన్న? 26 ఇంటూ π/9. సెకండ్ వన్ మా, ఫైండ్ ద డిగ్రీ మెజర్స్ కరస్పాండింగ్ టు ద ఫాలోయింగ్ రేడియన్ మెజర్స్. యూజ్ π వాల్యూ 22/7. ఇప్పుడు మనము డిగ్రీస్లో మెజర్ చేయాలి. మనకి ఏమి ఇచ్చారు? రేడియన్స్లో ఇచ్చారు. డిగ్రీస్ ఫార్ములా ఏంటి? డిగ్రీలో మెజర్ చేయాలంటే డిగ్రీ ఈక్వల్ టు 180/π ఇంటూ రేడియన్. సబ్స్టిట్యూట్ చేయండి. 180/π వాల్యూ ఎంత ఇచ్చారు? 22/7 ఇంటూ రేడియన్ వాల్యూ ఎంతనా? 11/16. 22/7 రివర్స్ చేస్తే ఏమైంది? న్యూమరేటర్కి తీసుకెళ్ళాలి. 180 ఇంటూ 7/22 ఇంటూ 11/16. 11 1s are 11 2s are నెక్స్ట్ 2 1s are 2 90s. నెక్స్ట్ 2 8s are 245. 45 7s ఎంత నాన్న? 7 5s are 35. 3 క్యారీ. 7 4s are 28. 28 plus 3 31/8. ఇవి దేంట్లో ఉన్నాయి? డిగ్రీలో ఉంది. ఇప్పుడు దీన్ని మినిట్లోకి సెకండ్స్లోకి మారుద్దాం. 315/8 చేయండి. ఏమైంది?
8 3s are 24, 7 5 దించుకుంటాం, 8 9s are 72, 3 మిగులుతుంది. దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చునా? 39 3/8. ఇవి డిగ్రీస్లో ఉంది. 39 degrees ప్లస్ 3/8 degrees. 3/8 degreesని మనం మినిట్లోకి మారుద్దాం. 60 క్యాన్సిల్ చేస్తే ఏమైంది? 4 2s are 4, 1s are 4 5s are. వాల్యూ ఎంతనా? 39 degrees ప్లస్ 15 3s are 45/2. ఇది మినిట్లో ఉంది. ఇప్పుడు దీన్ని సెకండ్స్లో కూడా మార్చాలి. 45ని బై 2 చేస్తే 2 2s are 4, 5 దించుకుంటాం, 2 2s are 4, 1 మిగులుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 39 degrees ప్లస్ 22.5 minute. 39 degrees ప్లస్ 22 minutes ప్లస్ హాఫ్ మినిట్. హాఫ్ మినిట్ని సెకండ్స్లోకి ఎలా కన్వర్ట్ చేయొచ్చు? 30 seconds రాయొచ్చు కదా. హాఫ్ మినిట్ ఈక్వల్ టు 30 seconds. 39 degrees ప్లస్ 22 minutes ప్లస్ 30 seconds. దీన్ని నార్మల్గా రాయండి. 39 degrees 22 minutes 30 seconds. అర్థమైందా? సెకండ్ క్వశ్చన్లో సెకండ్ వన్ -4 radians ఇచ్చారు. ఇప్పుడు దీన్ని మనం డిగ్రీస్లో కన్వర్ట్ చేయాలి. ఫార్ములా ఏంటి? డిగ్రీ ఈక్వల్ టు 180/π ఇంటూ రేడియన్. 180/π వాల్యూ ఎంత ఇచ్చారు? 22/7 ఇంటూ రేడియన్ వాల్యూ ఎంత? -4. ఇది న్యూమరేటర్కి తీసుకెళ్ళండి. 22/7 ఏమైంది? 180 ఇంటూ 7/22 ఇంటూ -4. క్యాన్సిల్ చేయండి నాన్న. దేంతో పోతుంది? 2 2s are 2 1s are 2 1s are. నెక్స్ట్ 18 ఇంటూ 7 ఎంత? 126. 0 ఉంది కాబట్టి 0 పెట్టుకుంటాం. ఇంటూ -2/11. -2తో మల్టిప్లై చేస్తే ఏమైంది నాన్న? 0. 6 2s are 12, 2 2s are 4, 1 ఎంత ఇది? 5, 2 1s are 2. ఎంత టోటల్గా? -2520/11. దీన్ని డివైడ్ చేయండి. 2520 11తో డివైడ్ చేస్తే ఏమైంది? 11 2s are 22, 3 మిగులుతుంది, 2ని దించుకుంటాం. మళ్ళీ 11 2s are 22, 10 0, 11 9s are 99, 1 మిగులుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? -229 1/11 రాయొచ్చు. ఇదంతా ఏంటి? డిగ్రీస్. ఇప్పుడు దీన్ని మినిట్లోకి మారుద్దాం. -229 డిగ్రీ ప్లస్ 1/11 డిగ్రీస్ నేను రాయొచ్చు. 1/11 ఇంటూ 60 రాసుకోవచ్చా? 1/11ని ఇంటూ 60. ఇదేమైంది నాన్న? మినిట్లోకి మారింది. -229 డిగ్రీ ప్లస్ 60/11 మినిట్. దీన్ని మారుద్దాం మినిట్లోకి. 60/11. 11 5s are 55. ఏం మిగులుతుంది? 5 మిగులుతుంది. దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు? -229 ప్లస్ 5 ఇంటూ 5/11 మినిట్. -229 డిగ్రీస్ ప్లస్ 5 minutes. ఈ 5/11 మినిట్స్ని సెకండ్స్లోకి మార్చండి. 5/11 ఇంటూ 60 ఏమైద్దిరా? -229 డిగ్రీస్ ప్లస్ 5 minutes ప్లస్ 5 6 are 30. 300/11. 300/11 చేయండి. ఏమైద్దో? 11 2s are 22, 8 0 దించుకుంటాం. 11 7s are 77, 3 0 పెట్టుకుంటాం. 11 2s are 22, 8. ఇప్పుడు దీన్ని అప్రాక్సిమేట్గా ఏం రాయొచ్చు? 27.2ని అప్రాక్సిమేట్గా ఏం రాయొచ్చు నాన్న? 27 రాసుకోవచ్చు కదా. -229 డిగ్రీస్ ప్లస్ 5 minutes ప్లస్ 27 seconds రాయొచ్చా?
ఇప్పుడు నార్మల్గా రాండి దీన్ని -229 డిగ్రీ 5 minutes 27 seconds. ఇది ఆన్సర్. ఒకసారి చూడండి. సెకండ్లో థర్డ్ వన్ అన్న 5π/3 రేడియన్స్ ఇచ్చారు. డిగ్రీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, డిగ్రీస్లో కన్వర్ట్ చేయాలి కదా. 180/π ఇంటూ రేడియన్, 180/π ఇంటూ రేడియన్స్ ఎంత 5π/3. పై క్యాన్సల్. నెక్స్ట్ ఇంకా ఏం క్యాన్సిల్ అయింది 3తో, 3 1s 3 6s 5 6s ఎంత 30 అంటే 300 degrees. నెక్స్ట్ ఫోర్త్ వన్ 7π/6 డిగ్రీస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటన్నా 180/π ఇంటూ రేడియన్స్, 180/π ఇంటూ రేడియన్స్ వాల్యూ ఎంత 7π/6. పై క్యాన్సల్, 6తో 6 1s 6 3s అంతేనా 18 30. నెక్స్ట్ 7 3s ఎంత 21, 0 ఉంది కాబట్టి 0 పెట్టుకుంటాం. ఎంత వచ్చింది 210 degrees. థర్డ్ వన్ చూడండి అన్న. ఏ వీల్ మేక్స్ 360 revolutions in 1 minute. త్రూ హౌ మెనీ రేడియన్స్ డస్ ఇట్ టర్న్ ఇన్ 1 second? నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఇన్ 1 minute ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, 1 minuteకి 360 రెవల్యూషన్స్ చేస్తే 1 secondకి ఎన్ని రేడియన్స్ చేస్తుంది అని అడిగారు. 1 minute అంటే ఎంత నాన్న 60 seconds కదా. 60 seconds ఈక్వల్ టు 360 రెవల్యూషన్స్. 1 second ఈక్వల్ టు ఎంత అవుద్ది, 1 second ఈక్వల్ టు 360/60 రెవల్యూషన్స్. 0 0 క్యాన్సిల్, 6 1s 6 6s 1 secondకి 6 రెవల్యూషన్స్ చేస్తుంది. ఇప్పుడు మనము రేడియన్స్లో కన్వర్ట్ చేయాలి. చూడండి, 1 కంప్లీట్ రెవల్యూషన్ చేయాలంటే మనకి ఎన్ని డిగ్రీస్ అవసరం, 1 కంప్లీట్ రెవల్యూషన్ ఈక్వల్ టు 360 degrees అవసరం. దీన్ని రేడియన్స్లో ఎలా రాస్తున్నాను, 360 అంటే 2π కదా, 2π. ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. 1 second ఈక్వల్ టు 6 ఇంటూ 1 కంప్లీట్ రెవల్యూషన్ 2π రేడియన్స్. ఇప్పుడు చూడండి 6 2s 12. 1 secondకి 12π రేడియన్స్ అవుతాయి. ఫోర్త్ వన్ అన్న. ఫైండ్ ద డిగ్రీ మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ సబ్టెండెడ్ అట్ ద సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 100 centimeters బై యాన్ ఆర్క్ ఆఫ్ లెంత్ 22 centimeters ఇచ్చాడు. ఇది సర్కిల్, ఇది సెంటర్, రేడియస్ ఎంత ఇచ్చారు 100 centimeters ఇచ్చారు. ఇది కూడా 100 అవుతుంది. ఈ ఆర్క్ లెంత్ ఎంత ఇచ్చారు నాన్న 22 centimeters. ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్క్ లెంత్ 22 centimeters. మనకేం కనుక్కోవాలి, యాంగిల్ కనుక్కోవాలి. దేంట్లో డిగ్రీస్లో కనుక్కోవాలి. ఓకేనా. ఇప్పుడు మన ఫార్ములా ఏంటి, ఈ రెండింటి కాంబినేషన్లో రేడియస్ తెలుసు, ఆర్క్ లెంత్ తెలుసు. ఫార్ములా ఏంటి, L ఈక్వల్ టు R ఇంటూ తీటా. ఆన్సర్. దీని నుంచి తీటా ఈక్వల్ టు ఏమైంది, తీటా ఈక్వల్ టు L/R. L వాల్యూ ఎంత 22 బై R వాల్యూ 100. ఇప్పుడు మనము డిగ్రీస్లోకి చేంజ్ చేద్దాం. డిగ్రీస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి 180/π ఇంటూ రేడియన్స్ అంతేనా. మనం పై వాల్యూ ఎంత తీసుకోవాలి 22/7. 180/π వాల్యూ ఎంత 22/7 ఇంటూ రేడియన్స్ వాల్యూ ఎంత 22/100. ఇది రివర్స్ చేయండి. 22/7 న్యూమరేటర్కి తీసుకెళ్ళండి. ఏమైంది 180 ఇంటూ 7/22 ఇంటూ 22/100. 22 22 క్యాన్సల్, 1 0 1 0 క్యాన్సల్, 2 5s 2 9s. 9 7s ఎంత 9 7s 63/5. ఇది డిగ్రీ. ఇప్పుడు దీన్ని డిగ్రీస్ నెక్స్ట్ సెకండ్స్లోకి చేంజ్ చేద్దాం.
63ని బై 5తో చేయండి, ఏమైద్దో 5 1s are 5, 6లో నుంచి 5 పోతే 1, 3 దించుకుంటాం, 5 2s are 10, 3. దీన్ని ఏం రాయొచ్చు, 63/5ని 12 3/5 రాయొచ్చు. 12 3/5 డిగ్రీ, 12 డిగ్రీస్ ప్లస్ 3/5 డిగ్రీస్. దీన్ని మినిట్స్లోకి మార్చండి, ఇంటూ 60 చేయండి, ఏమైంది 5 1s are 5, 1s are 5 2s are, ఏమైంది నాన్న 12 3s are 36 కదా. 12 డిగ్రీస్ ప్లస్ 36 సెకండ్స్. దీన్ని నార్మల్గా రాస్తే 12 డిగ్రీస్ 36 సెకండ్స్. Fifth one, in a circle of diameter 40 cm, the length of a chord is 20 cm. Find the length of minor arc of the chord అన్నారు. ఇది సర్కిల్, ఇది సెంటర్ కదమ్మా, మొత్తం డయామీటర్ అవుతుంది, ఇది డయామీటర్ ఇది. నెక్స్ట్ కార్డ్ ఇచ్చారు. కార్డ్ అంటే తెలుసు కదా, ఏరియా బౌండెడ్ బిట్వీన్ సెగ్మెంట్ అండ్ ఆర్క్. ఈ కార్డు యొక్క లెంత్ ఎంత ఇచ్చారు, 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇది చూడండి, ఇది ఓ, ఇది ఏ, ఇది బి అనుకున్నాం. ఇప్పుడు చూడండి నాన్న, డయామీటర్ ఎంత ఇచ్చాడు, డయామీటర్ అంటే టోటల్ కదా 20 ఇచ్చాడు. డి ఈక్వల్ టు డయామీటర్ ఎంత ఇచ్చాడు, 40 ఇచ్చాడు, 40 సెంటీమీటర్స్. రేడియస్ ఏమైంది, d/2 హాఫ్ అయ్యిద్ది డయామీటర్లో. 40/2 ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. ఇది రేడియస్, ఇది రేడియసే కదా. 3 సైడ్స్ ఈక్వల్ అయితే అదేంటన్నా ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కదా. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే అక్కడ ఎన్ని డిగ్రీస్ ఉంటాయి, 60 డిగ్రీస్ ఉంటాయి అన్ని చోట్ల. ఇప్పుడు ట్రయాంగిల్ OAB ఈజ్ అండ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. తీటా ఎంత, 60 డిగ్రీస్ తీసుకోవాలి. ఎల్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఆర్ ఇంటూ తీటా. మనకు ఆర్క్ లెంత్ కదా అడిగింది, ఇది ఎంత కనుక్కోమన్నాడు. ఆర్ వాల్యూ ఎంతనా, 20 కదా. 20 ఇంటూ తీటా వాల్యూ ఎంత, తీటా 60. ఈ 60 డిగ్రీస్ని రేడియన్స్లో కన్వర్ట్ చేయండి. ఎంత రేడియన్స్లో కన్వర్ట్ చేయాలంటే 5/180 ఇంటూ 60. 0 0 క్యాన్సిల్, 6 1s are 6 3s are. 60 డిగ్రీస్ ఈక్వల్ టు ఎంత, 5/3 రేడియన్స్. 20 ఇంటూ 5/3. దీన్ని ఎలా రాయొచ్చు, 20 5/3. ఎల్ ఈక్వల్ టు అర్థమైందా. Sixth one, if in two circles arcs of the same length, subtended angle 60 degrees and 75 degrees at the center, find the ratio of their radii. Let R1 R2 be the radii of the two circles. ఇది ఫస్ట్ సర్కిల్, ఇది సెకండ్ సర్కిల్, ఇది R1, ఇది సెంటర్, ఇది R2. ఇది ఆర్క్ యొక్క సేమ్ లెంత్, రెండిటికి ఆర్క్ లెంత్ ఎంత ఇచ్చాడు, 7 ఇచ్చాడు. ఇది ఎల్ఏ అవుతుంది. నెక్స్ట్ ఈ యాంగిల్ ఎంత ఇచ్చాడు నాన్న, 60 డిగ్రీస్ ఇచ్చాడు. ఈ యాంగిల్ ఎంత ఇచ్చాడు, 75 డిగ్రీస్ ఇచ్చాడు. చూడండి, గివెన్ L1 L2 ఈక్వల్ టు L, ఎందుకంటే 2 ఆర్క్స్ లెంత్ సేమ్ కాబట్టి. ఫస్ట్ ఏం చేయాలి, θ1 ఎంత ఇచ్చారు, θ1 ఈక్వల్ టు 60 డిగ్రీస్. దీన్ని రేడియన్స్లో కన్వర్ట్ చేయండి. 5/180 ఇంటూ 60. 0 0 క్యాన్సిల్, 6 1s are 6 3s are. ఎంత నాన్న, 60 డిగ్రీస్ ఈక్వల్ టు 5/3 రేడియన్స్. నెక్స్ట్ θ2 ఎంత ఇచ్చాడు నాన్న, 75 డిగ్రీస్ ఇచ్చాడు. దీన్ని రేడియన్స్లో కన్వర్ట్ చేస్తే 5/180 ఇంటూ 75. 15తో క్యాన్సిల్ చేయండి, 15తో 15 5s are. నెక్స్ట్ 15 1s are 15 2s are. ఎంతనా, 5/12. ఫార్ములా తెలుసు కదా మనకు, L ఈక్వల్ టు R ఇంటూ తీటా. తీటా ఏమైంది, తీటా ఈక్వల్ టు L/R1.
pi by 3 theta value equal to L by R1 వాల్యూ ఎంత R1 మనము రేషియో కదా కనుక్కోవాల్సింది R1 ఈక్వల్ టు ఇది ఇక్కడికి వెళ్తుంది ఇవి క్రాస్ మల్టిప్లై అవుతాయి ఏమైంది 3L ఇది న్యూమరేటర్లో ఉంది కాబట్టి ఈ పక్క వస్తే డినామినేటర్కి వస్తుంది 3L by pi నెక్స్ట్ theta 2 సారీ theta 1 కదా theta 2 ఈక్వల్ టు L by R2 theta 2 వాల్యూ ఎంత 5 pi by 12 ఈక్వల్ టు L by R2 మనకు R2 కావాలి R2 ఈక్వల్ టు ఏమైంది నాన్న 12L ఈ 5 పై న్యూమరేటర్లో ఉంది కాబట్టి ఇటు సైడ్కి వస్తే డినామినేటర్కి వస్తుంది 5 pi R1 by R2 చేయండి R1 by R2 3L by pi by 12L by 5 pi డినామినేటర్ని న్యూమరేటర్కి తీసుకెళ్ళండి 3L by pi న్యూమరేటర్కి తీసుకెళ్తే ఏమైంది ఇది రివర్స్ అయిపోయింది డినామినేటర్ వాల్యూ 5 pi by 12L pi pi cancel L cancel 3 1s 3 4s ఎంత మిగిలింది 5 by 4 R1 by R2 ఈక్వల్ టు 5 by 4 రేషియో ఏమైంది R1 is to R2 ఈక్వల్ టు ఏం రాస్తాం 5 is to 4 Seventh one, find the angle in radian through which the pendulum swings if its length is 75 centimeters and the tip describes an arc length 10 centimeters ఇచ్చారు 15 centimeters 21 centimeters చూడనా ఇది పెండులం కదా ఇది ఊగుతూ ఉంటుంది ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వస్తుంది కదా ఇది ఓ అనుకున్నాం ఈ తీటాని మనం రేడియన్స్లో మెజర్ చేయాలి దీని యొక్క రేడియస్ ఎంత ఇచ్చారు ఇఫ్ ద పెండులం స్వింగ్స్ ఇఫ్ ఇట్స్ లెంత్ 75 సెంటీమీటర్స్ ఇది 75 ఇది 75 అవుతుంది ఈ ఆర్క్ లెంత్ ఇచ్చారు ఫస్ట్ కేసులో 10 సెంటీమీటర్స్ ఇచ్చారు ఈ ఆర్క్ లెంత్ సెకండ్ కేసులో L ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్ థర్డ్ కేసులో 21 సెంటీమీటర్స్ ఫస్ట్ కేసు చూద్దాం రేడియస్ ఏమైంది 75 సెంటీమీటర్స్ నెక్స్ట్ L ఏమైంది 10 సెంటీమీటర్స్ మనకి ఇప్పుడు ఏమడిగాడు యాంగిల్ అడిగాడు దేంట్లో రేడియన్లో అడిగారు తీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి తీటా ఈక్వల్ టు L by R L వాల్యూ ఎంత నాన్న 10 by 75 5తో క్యాన్సిల్ చేయండి 5 2s 5 1s 5 5s తీటా ఈక్వల్ టు 2 by 15 రేడియన్ నెక్స్ట్ సెకండ్ కేస్ R ఈక్వల్ టు ఎంత 75 సెంటీమీటర్స్ L ఈక్వల్ టు ఎంత ఇచ్చారు నాన్న 15 సెంటీమీటర్స్ ఇచ్చారు అవును కదా 15 సెంటీమీటర్స్ తీటా కనుక్కోవాలి రేడియన్స్లో తీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి L by R L వాల్యూ ఎంత 15 by R వాల్యూ 75 15 1s 15 5s 1 by 5 రేడియన్ థర్డ్ కేస్ R ఈక్వల్ టు ఎంత నాన్న 75 సెంటీమీటర్స్ నెక్స్ట్ L వాల్యూ ఎంత 21 సెంటీమీటర్స్ ఫార్ములా ఏంటి తీటా ఈక్వల్ టు L by R L వాల్యూ ఎంత నాన్న 21 by 75 3తో క్యాన్సిల్ అవుతుంది కదా 3 7s 3 2s నెక్స్ట్ 3 5s 7 by 25 రేడియన్స్ అర్థమైందా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్